అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేసి నీ మతం ఏంటి అని అడుక్కుంటూ 22 మంది టూరిస్టులను 26 మంది టూరిస్టులను ఆడ 22 తప్పుపోయింది మలేషియా ఇద్దా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. నీ మతం ఏంటి, నీ పేరేంటి అని అడుగుకుంటూ కల్మా చదువుమని చెప్పి ఎవరైతే ఇతర మతస్థులున్నారో ఏరి వేసుకుంటా హతమార్చిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ఎప్పుడు ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు అనేటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ అయితే బార్డర్లో ఉంది. ఇదే అంశానికి సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారు, మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంతమంది సిటిజన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. మతం అడుక్కుంటూ, పేరు అడుక్కుంటూ హతమార్చారు. ఎట్లా అయితే బాగుంటుంది, ఎలాంటి యాక్షన్ అయితే బాగుంటుంది? ఇది చాలా దారుణము. దీనికి భారత ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాము. మేమంతా కూడా సైన్యానికి మద్దతుగా ఏదైతే మత ప్రాతిపదికన హత్యాకాండ చేసిందో అది ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం వెంట ఉంటాము. అన్ని రాజకీయ పార్టీలతో సహా కేంద్ర ఆర్మీకి మేమంతా కూడా వీఆర్ బిహైండ్ ఆర్మీ. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. గట్టి చర్యలు తీసుకోవాలి. ఆర్మీకి సంబంధించిన పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో తీసుకుంటారని భావిస్తున్నాము. అట్లే మేమందరం కూడా నైతికంగా కూడా ఆర్మీకి మద్దతుగా వారు చేసే సేవలను కూడా పూర్తి స్థాయిలో మేమంతా కూడా సపోర్ట్ చేస్తాం. మొత్తం మీద ఆర్మీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పటికే గట్టి చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. కాశ్మీర్లో ఉన్నటువంటి సంఘటన పరిస్థితి అందరికీ తెలుసు. క్షణక్షణం అంటే బార్డర్లో దిగినప్పుడే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. మొన్న జరిగిన దాడి ఘటనకి ఎట్లాంటి చర్యలు అయితే బాగుంటాయి అనుకుంటున్నారు? దీనికి మాత్రము భారతదేశం చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే 26 ప్రాణాలు పోయాయంటే రేపు పొద్దున ఇంకా చాలా ప్రాణాలు పోవచ్చు. దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీనికి మాత్రం కఠిన చర్యలు గట్టిగా తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం. పహల్గాం జరిగినటువంటి ఉగ్రదాడిలో నిజంగా అది చాలా బాధాకరం. పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుర్ఘాతాన్ని యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉంది. తక్షణమే భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి పీఓకేని ఆక్యుపై చేసుకుంటేనే తప్ప ఈ ఉగ్రదాడిని, ఉగ్రవాదులను అణిచివేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే భారత్ యుద్ధబేరి మోగించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసుకుంటే తప్ప ఇది లేదు. కాబట్టి భారతీయులందరూ కూడా భారత ప్రభుత్వానికి సహకరించి ఈ భారతదేశం పీఓకేని ఆక్రమించుకునేందుకు సహకరించాల్సిందిగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారత్, పాకిస్తాన్ వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో ఉగ్రదాడిని ఖండించడం అభినందనీయం. కాబట్టి ఆ ఉగ్రదాడిని భవిష్యత్తులో ఉగ్రవాదులను ఏరివేయడానికి మనం అందరం కూడా సర్వశక్తులు ఒడ్డి భారతదేశం వైపు ఒకే వైపు ఉండి భారతీయులంతా ఒకటే అయినటువంటి నినాదంతో ముందుకెళ్ళి మనం దేశానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యలో జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో పహల్గాం దాడిని భారత్ ముక్త కంఠంతో ఖండిస్తుంది. యావత్ ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకిగా చేసి పాకిస్తాన్ మీద తగిన బుద్ధి చెప్పాలని చెప్పి భారతదేశం యువత కానీ భారతదేశ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. ఒక పైశాచికమైన దాడి జరిగింది. ఈ దాడిని సమాజం మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి కోరుకుంటూ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? పాకిస్తాన్కు ఏదైతే ఉందో ఇప్పుడు పాకిస్తాన్ యొక్క పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న విషయం వాస్తవమే. కాబట్టి ప్రపంచ దేశాలలో అమెరికా కానీ చైనా కానీ పాకిస్తాన్కి ఎలాంటి సహాయాలు అందకుండా చేసి పాకిస్తాన్ని ఏకాకిగా చేసి ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్కు ఒక తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాను. మీరు చెప్పండి, ఎట్లా అయితే పదే పదే అనేక సందర్భాల్లో ఉగ్రవాద శిబిరాలు ఉంటున్నాయి, ఉగ్రదాడులు జరుగుతున్నాయి, ఎట్లా అయితే మనం ఒక గట్టి బుద్ధి చెప్పినట్టు అనిపిస్తుంది? యాక్చువల్లీ మనం ఫస్ట్ ముందు ఇజ్రాయెల్ను గ్రహించాలి. ఇజ్రాయెల్ దేశ విధానాన్ని, అందులో ఉన్నది 100% దేశభక్తులే ఉన్నారు. కాబట్టి బయటి దేశం వాళ్ళు ఇజ్రాయెల్ అంటే వణుకుతారు. మన దురదృష్టం ఏంటంటే మన దగ్గర దేశభక్తులు ఉన్నారు, కానీ అంతర్గతంగా శత్రువులు కూడా ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ అండదండలతోటి మనపై ఉగ్రవాద చర్యలు అవి ప్రేరేపిస్తున్నారు. దీన్ని వన్ షుడ్ కండెమ్. ఎట్లుండాలంటే పనిష్మెంట్ ఎట్లుండాలంటే డిటరెంట్, అంటే
భవిష్యత్తులో ఎవడన్నా భయపడలే మన జోలికి వస్తే. అలాంటి విధంగా డిటరెంట్ థియర్ ఆఫ్ పనిష్మెంట్ ఉండాలి, అది కోరుకుంటున్నాను. మీరు ఎట్లా భావిస్తారు, మీరు చెప్పండి, మీరు బీయింగ్ అన్ అడ్వకేట్. ఇప్పుడు ఈ పహల్గాం ఘటన చాలా ఖండిస్తున్నాను. ఇది పాకిస్తాన్ బుద్ధి చెప్పాలి. అమాయకులను పొట్ట పెట్టుకున్నారు కాబట్టి ఇది చాలా అమానుషం. దీనికి సహించేది లేదు. పాకిస్తాన్కి తరిమి కొట్టి బుద్ధి చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏకాకిగా చేసి మరోసారి మన భారతదేశానికి జోలికి రాకుండా బుద్ధి చెప్పాలి అని నా ఒపీనియన్. ఎస్, మీరు చెప్పండి, ఎట్లా భావించవచ్చు, ఎట్లా అయితే బాగుంటుంది? పహల్గాం దాడి తర్వాత యుద్ధ వాతావరణం నెలకొంది, ఎట్లా అయితే బాగుంటుంది? కాశ్మీర్ ఉగ్రవాదుల సమస్య అనేది అది దాదాపు 50 సంవత్సరాల నుంచి అది కొనసాగుతూనే ఉన్నది. అది కంటిన్యూషన్ అట్లే కొనసాగుతున్నప్పుడు ఈ సీజన్ టూరిస్టుల కాశ్మీర్ విజిట్ చేసేటువంటి టైం కాబట్టి ఈ టైం లోపల అక్కడ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉండే. అవసరం ఉన్న తీవ్రవాదులను చంపేవాన్ని ఏమో ఆపుతారు అనే అది ఉద్దేశం కాదు, కానీ ప్రికాషనరీ కాశ్మీర్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకునేది ఉండే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుద్ధం చేయాలన్నా బంకర్లను ధ్వంసం చేయాల్సిందేనా? ఉగ్రవాదులను ఏర్వేస్తే బాగుంటుందా, అటాక్ చేస్తే బాగుంటుందా? ఉగ్రవాదులను ఏరివేయాలి, బంకర్లను ధ్వంసం చేయాల్సిందే. యుద్ధం అనేది అనివార్య పరిస్థితి లోపల మాత్రమే యుద్ధం చేయాల్సింది, కానీ యుద్ధము అనేది సమస్యకు పరిష్కారం కాదు. మొదలు బంకర్లు ఉండంగా వీడు ఇక్కడే ఉండంగా పని యుద్ధం చేసేది కాదు కదా, సమస్య సాల్వ్ కాదు. అన్నిటికంటే మన ప్రభుత్వము ఏదైతే ఉన్నదో సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది యుద్ధం కంటే ఎక్కువ అది చాలా గొప్ప విషయము. పాకిస్తాన్ తనంతట తానుగానే నేను తప్పు చేసిన అనేటువంటి పశ్చాత్తాపడి దిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఉగ్రవాదులను ఆటోమేటిక్గా పాకిస్తాన్ కంట్రోల్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇది ముమ్మాటికి పహల్గాం ఖండనను ఖండించాల్సిందే. అట్లాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగదు. అమర్నాథ్ యాత్ర జరిగినప్పుడు వరదలతోటి వచ్చిందే తప్పితే ఉగ్రవాదులతో ముప్పు రాలే. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం యాత్రికుల మీద దాడి అనేది నాకు తెలిసిన టైంలో ఫస్ట్ టైం ఇది. సో మీరు చెప్పండి, ఎట్లా అయితే బాగుంటుంది? ఉగ్రదాడిని ఏ విధంగా చూడొచ్చు? ఒక యుద్ధం చేస్తే బాగుంటుందా, లేదంటే ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేస్తే బాగుంటుందా? ఎట్లా అయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం? ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద దేశాలలో మొదటి స్థానంలో ఉన్నది పాకిస్తాన్ దేశం. నేనేమంటా అంటే అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేస్తేనే ఇవాళ ఉగ్రవాదానికి పులిస్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. చిత్రపటంలో పాకిస్తాన్ ఉండకూడదు, ఇది మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, లష్కర్ తోయిబా అని, అదని ఇదని, ఐఎస్ఐ అని, ఇవి రకరకాలుగా మనం దాదాపు ఊహదేశ కథలు వింటూ ఉంటాం. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కూడా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించేసి శాశ్వతంగా పాకిస్తాన్ భారతదేశంలో కలుపుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇవాళ భారతదేశమే పాకిస్తాన్ పరిపాలించాలని కోణంలో మేము డిమాండ్ చేస్తాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ చూడండి, మొన్న యాత్రికుల పహల్గాం ఇష్యూ ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇవాళ అంటే హిందూ అని చెప్పేసి చెప్తే కాల్చివేయడము, లేకపోతే పేరు చెప్తే నమ్మకపోతే ప్యాంట్ ఇప్పి సుంతి చేయించుకోలేదని చెప్పేసి దాంతో కాల్చివేయడము, అంటే దాదాపు 26 మంది హిందువులను అది కిరాతకంగా కాల్చంపడం, ఇది ఇంతవరకు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇవాళ దేశం మొత్తం కూడా ఇవాళ పాకిస్తాన్ యుద్ధం చేయాలని చెప్పేసి ఇవాళ అందరూ అంటూ ఉన్నారు. పాకిస్తాన్ యుద్ధం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ పాకిస్తాన్ చిత్రపటం ఉందని కోరుకుంటున్నాం. ఇవాళ దేశంలో ఉన్న అంతర్గత ఉగ్రవాదులు ఏవైతే ఉన్నారో, అంటే పాకిస్తాన్కు సపోర్ట్గా చేసే అంతర్గత ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు కూడా మట్టు చెప్పాలని చెప్పేసి వీళ్ళని కూడా అంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్న ప్రతిదీ కూడా ఇవాళ మేము అంత భారతీయులనే కోణం కాకుండా ఇవాళ పాకిస్తాన్కు అక్కడ వాళ్ళు ఏదో హిందువులని చెప్తే కూడా కొంతమంది ఇక్కడ ఈ దేశంలో తలదాచుకుని ఎవరైతే మద్దతుదారులే కానీ, లేకపోతే అభిమానులే కానీ, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తాం. ఇవాళ కేరళలో చూడండి, కేరళలో ఇవాళ ముస్లిమ్స్ ర్యాలీ చేయడం జరిగింది ఇవాళ పాకిస్తాన్కి అనుకూలంగా. ఇవాళ అట్లాంటి సందర్భాలు నేనేమంటా అంటే రాష్ట్రాల పరిధి ఉండని రాష్ట్ర ప్రభుత్వం, కానీ కొన్ని పరిధి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము పరిధిలోకి తీసుకొని స్వచ్ఛందంగా తీసుకొని సుమోటుగా తీసుకొని రాష్ట్రానికి సంబంధం లేకుండా, రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ లేకుండా, రాష్ట్రానికి చెప్పకుండా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అట్లయితేనే ఇవాళ దేశంలో అంతర్గత తీవ్రవాదం. ఇంకో విషయం అండి,
ఇవాళ మావోయిస్టులు ఏదైతే ఉందో మావోయిస్టుల కర్రగుట్ట దగ్గర జరుగుతూ ఉన్నాయి ఇవాళ. దానికి అనుకూలంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ. అంటే దేశంలో మావోయిస్టులు ఉండాలని కోరుకుంటున్నారా మీరు? నక్సలైట్లు ఉండాలని కోరుకుంటున్నారా? ఇవాళ దేశం ఇవాళ ప్రజలు శాంతియుతంగా జీవించాలి, ఇవాళ ప్రజలకు సమస్యలు మౌలిక వసతులు తీర్చాలని చెప్పేసి కోణంలో ఎవరైనా కోరుకోవాలి. ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజలు నానా ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తున్న మావోయిస్టులు ఏవైతే ఉన్నారో ఇవాళ మావోయిస్టు ఉద్యమం గతంలో ఏముందో కానీ ఇప్పుడైతే మొత్తం అయితే ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది మావోయిస్టు ఉద్యమం. ఇవాళ మావోయిస్టులు మట్టి చెప్పాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఇవాళ మావోయిస్టులను వంత పడతా ఉన్నాడు చర్చల ద్వారా. ఏం చర్చలు అంటే నాకు అర్థం కాదు. వాళ్ళు చంపిన ప్రాణాలు ఇవాళ బయటకు వస్తాయి, మళ్ళీ చర్చ జరిగితే చంపిన ప్రాణాలు వస్తాయి, ఇవాళ తిరిగి వస్తాయా? రావు కదా ఇవాళ. పాకిస్తాన్ అదే నేను ఏమంటా అంటే ఇదేదైనా కానీ ఉగ్రవాదం ఇవాళ దేశం అంతర్గత ఉగ్రవాదంలో మావోయిస్టు కూడా కీలకం అని చెప్పి చెప్తా ఉన్నాయి. అంతర్గత ఉగ్రవాదంలో మావోయిస్టు కూడా కీలకం ఇవాళ. నేను ఏమంటా అంటే ఆ విషయం కాకుండా అదేవిధంగా ఇవాళ పహల్గాం ఇష్యూ ఏదైతే ఉందో ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధం ప్రకటించాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ మోడీ గారికి మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మద్దతు కన్సిడర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. లేని పక్షంలో ఇవాళ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా యుద్ధమే చేయాలని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇవాళ ఆర్థికంగా మొత్తం కుంటుపడిపోయింది. దాని నుంచి బయట వాళ్ళంటే యుద్ధం వస్తే ప్రజలు ఇంకో దారి మళ్ళీ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు కూడా యుద్ధం కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ దిశగా అయితే వాళ్ళే యుద్ధం కోరుకుంటారు. కాబట్టి ఇవాళ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇవాళ చైనా దేశం అయితే పాకిస్తాన్ మద్దతు ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇవాళ నేను ఏమిటంటే ఇవాళ చైనాకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 140 కోట్ల జనాభా ఏదైతే ఉందో ఇవాళ చైనా వస్తువులను ఏవైతే ఉందో మనం బ్యాన్ చేస్తే ఇవాళ చైనా ఇవాళ అడుక్కొని తినపడితే పడుతుంది. ఇవాళ చైనా వస్తువులు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. దానివల్ల చైనా ఏ ఒక్క వస్తువు కూడా దిగుమతి చేసుకోదు ఇవాళ భారతదేశం. ఇవాళ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది కాబట్టి. అందుకే నేను ఏమంటాను అంటే ఇవాళ చైనా కూడా పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది కాబట్టి చైనాను కూడా మనం దాన్ని వాళ్ళకి సంబంధించిన వస్తువులను అన్ని దిగుమతి చేసుకోకుండా నిషేధించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఇవాళ. మొత్తం మీద పలువురైతే వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే సింధు నది జలాలని నిలిపివేయడంతో యుద్ధానికంటే ఎక్కువ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. అంతర్గత బహిర్గత ఉగ్రవాద తీవ్రవాదులను అణచివేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొసాద్ లాంటి వ్యవస్థ ఉండాలి, ఇజ్రాయెల్ లాంటి సిస్టమ్ మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉంది. మన భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టాలి. ఇతర దేశాలకు సంబంధించిన ఉగ్రవాదుల్లో ఖచ్చితంగా ఒక రివెంజ్, ఖచ్చితంగా ఒక తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి అభిప్రాయం పలువురు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.